నిన్న కేరళ వెళ్ళారు, మొన్నేమో ముంబై వెళ్ళారు. ఈ భజనలు ఏమైనా జరిగాయా? తోక తెలివి తేట లేకుండా ఇలా భజనలు చేసుకోవడం మీరు 700-800 కోట్లు తగలబెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి కదా, రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి మాట్లాడాలి కదా. ఓ పక్క అప్పుల జీవుల్లో మునిగిపోయి రాక్షస పాలన అంటాడు. ఈ రాక్షస పాలన మొదలు మీరు ఓపెనింగ్ కూడా రాలే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా రాలే కదా. ఏడు చేస్తారు మీరు? మీకు కర్రు కాల్చి వాత పెట్టింది నరేంద్ర మోడీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అయితే చిన్నపిల్లలాట. వాళ్ళు ఎవ్వరూ పల్లెత్తు మాట నరేంద్ర మోడీ అన్నారు. మీకు ఎక్కడ ఇచ్చాం? ఎవరిని? జగన్మోహన్ తిట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని జనసేన తిట్టుకొని కాలక్షేపం చేసుకో. ఉడుకోరు మీరు అంతా. ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఒకరినొకరు తిట్టుకోవడానికి కాదు కదా, ఇక్కడ ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఇదేంటి నరేంద్ర మోడీ పల్లెత్తి మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని అని కాలు చచ్చిపోతున్నారు సగం మంది. అడిగితే టీడీపీ వల్ల ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దేనికి ఫీల్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు. దేనికి తిట్టలే? తిడితే ఏమో తెలుసు కదా. దేనికి తిట్టాలా? ప్రత్యేక హోదా అడిగిందని తిట్టాలా? మీరు వద్దనేసారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కళ్ళ ముందు లటక్కమని జల్లకొట్టి కళ్ళు ముందు జల్లకొట్టి ఎత్తేసిన తర్వాత కూడా ఇండస్ట్రీలు తరలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వలన. మరేమి మీరు విప్రోకి ఇచ్చారు కదా 6,700 ఎంప్లాయీస్ క్రియేషన్ అని, మరి ఎందుకు పెట్టలేపండి ఆయన? ఏరు భయ్. మరి ఇప్పుడు అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా, వచ్చాడు రాలేదని పక్కన పెడితే, ఇప్పుడు ఇంకా కూడా అమరావతికి సంబంధించి అక్కడ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా ఏ కంపెనీలు లేవు. ఇంకో 40,000 ఎకరాలకి ఎత్తిపోతల పథకంకి గ్రౌండ్ బిస్కెట్ రెడీ చేశారు. ఎట్లా ఇస్తారు సార్? రైతులు అమాయకులా, లేదంటే రైతులను చూస్తే ప్రభుత్వాలకు ఏమన్నా ఉన్నాయా? బాబు ప్లీజ్. ఎందుకు కాదు సార్, ఆల్రెడీ 33,000 ఎకరాలు రాష్ట్ర రైతులు ఇస్తేనే వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లు లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏడాదికి ఇస్తామన్న 40,000-50,000 డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇన్నిత్తనా కూడా అరే బాబు మాకు రియల్ ఎస్టేట్ లేదు, మా ఉన్న భూములే అమ్మలేక చచ్చిపోతాం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకొచ్చి ఏం చేద్దామని అనుకుంటున్నారు? సింపుల్. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? వరి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? పత్తి రైతులకు ఇచ్చారా? పొగాకు రైతులకు ఇచ్చారా? ఎవరికైనా రైతులకు ఏమైనా గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయం కలకల్లాడించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 20,000 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏ భరోసాతో రైతు వ్యవసాయం చేయాలా? దాని బదులు వీళ్ళు ఏదైనా పెట్టుకుంటే ఏదో చెప్తారు కదా కమర్షియల్ యాక్టివిటీస్, 1000 గజాలు 200 గజాలు ప్రపంచం తెరబడిపోతుంది, ఇటు కూర్చొని అమ్ముకోలేడు రియల్ ఎస్టేట్. మన చిన్న బుర్ర వాళ్ళకు ఉందో లేదో అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. చుట్టుపక్కల తండాలు ఏదైనా 2 కోట్లు తక్కువ ఏమైనా ఉంది చెప్పమండి? లేదు. వ్యాపారం జరిగింది. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనో లేకపోతే గుంటూరు పరిసర ప్రాంతాల్లోనో ప్రభుత్వ భూమిలో కనుక యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం ఒడ్రాని పైన వాడు చెప్పుకోలేడా, లేకపోతే వెలగపూడి వాడు చెప్పుకోలేడా? ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ల్యాండ్ వాల్యూ కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైబరాబాద్ మధ్యలో ఉన్నదంతా హ్యూజ్ ఎక్స్పాన్షన్. దేనికి? ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉందని, లేకపోతే లక్డీకపూర్లో సచివాలయం ఉందని అక్కడ పెరిగిందా? అట్లా ఉండదు యాక్టివిటీ. అక్కడే నేనే చెప్తాను కదా, ఇప్పుడు అనంతపురంలో ఎక్కడో కియా కడితే ఆ కియా సరౌండింగ్స్లో 100 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ చూసినా కూడా గతంలో పోల్చుకుంటే 10 రెట్లు పెరిగింది ల్యాండ్ వాల్యూ. అక్కడ మీకు ఎవరికి తెలియదు. బీజేపీలో చెప్పు దెబ్బలు తినడం చూడండి, ఏబిఎన్లో కూర్చుని అతను ఒక్కడికే తెలుసా ల్యాండ్ వాల్యూలు ఎలా పెరిగి. అతను అడగని కావాలంటే నిజంగా అక్కడ ఇప్పుడు కియా ఒక్కొక్క కియా లాంటి పరిశ్రమ అక్కడ పెట్టారు, ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో పెరిగింది. యాక్టివిటీ బిజినెస్ మాడ్యూల్ ఉంటేనే పెరుగుతుంది. అంతేగాని చంద్రబాబు గారు రోజు ఇటే వెళ్తారట. జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని వెళ్ళాడండి ఓపర్ మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడ. ఈ పంచాయతీలు పెట్టుకుని ముసలితో రోజు జింగి చిక్కం భజనలు చేస్తే అక్కడ ల్యాండ్లు పెరుగుతాయా? అలా కాదు. ఇప్పుడు రైతులు అన్ని అలా కాదని మీరే చెప్తారు. రైతులు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నరేంద్ర మోడీ వచ్చి చూసి పవన్ కళ్యాణ్ సాటిలైట్ ఇవ్వడానికి అంత ప్రయాసపడి రావాలా? ఓ పక్క పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటే సాటిలైట్ లేపారు. ఇంకా లాస్ట్ టైం వచ్చాను లోకేష్ గారు వారి అబ్బాయికి దేవాంశకి ఇలా కళ్ళజోడు తీసి ఇలా ఆడుకున్నందుకు ఆ పొట్టోడికి కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోదీ ఆయన ఒక ప్రధాని హోదాలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కార్ అదే నేను అన్నా దేనికి వచ్చారు? డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు చదివిన అవే కదా. గుజరాత్ లో ఎవరు? నేను పుట్టుక నుంచి ఆయనే ఉన్నాడు. ఆ సూరత్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? 2 మెట్రో ప్రాజెక్టులు 2 ఏమవుతున్నాయి? రాయి మీద రాయి వేయడానిక. మళ్ళీ 3 సంవత్సరాల్లో మళ్ళీ నిర్మాణం పూర్తి చేస్తాము, మళ్ళీ మోదీ వచ్చి మళ్ళీ అది మీరు కథ. నెక్స్ట్ యోగా దినానికి వచ్చేస్తారు ఆసనాలు వేయడానికి వస్తా అన్నారు ఆయన. వైజాగ్ పెడతామన్నారు. 3 సంవత్సరాల్లో వరల్డ్ బ్యాంక్ ఎంత అప్పు ఇస్తుంది? 6 నెలలకి 375 కోట్లు వస్తుంది. లెక్కలు మనమంటే మాట్లాడుతుందండి. ఇప్పుడు లెట్స్ బి ప్రాక్టికల్. ఇప్పుడు ఏం అప్పులే కదా. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇక్కడ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం లాభాలు బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కలిపి 8,000 బస్సులు ఎన్ని వేశారు? 8,000 బస్సులు. ఒక్కొక్క ఎంప్లాయ్ 8,000 ఎంప్లాయీలను డిప్లాయ్ చేశారు కంపల్సరీ. మనం జీతాలు కడితే వాళ్ళు బతుకు గవర్నమెంట్ వాళ్ళైతే డ్వాక్రా మహిళలకి థ్రెటన్లు,
మొత్తానికి వచ్చారు కదా. రాకపోతే నేషనల్ మీడియా అయితే 2 లక్షలు, నిన్న నేను 3 నేషనల్ మీడియాలో ఉన్నాను, 3 చెప్పింది 2,67,000 మంది లెక్క చెప్పారు. వీళ్ళు 8 లక్షలు 5 లక్షలు. మంచి రోజు ఏంటంటే తిండి లేని వాళ్ళే అలా టోటల్కి వెళ్తారు. వాళ్ళందరికీ పట్టిడన్నం దొరికినందుకు ధన్యవాదాలు. సరే, ఏదైనా దొరికిందా లేదా అని పక్కన పెడితే వచ్చినందుకు కనీసం ఏదో అంటారు చూసారు, కనీసం వచ్చినందుకన్నా ఏదైనా చేస్తుంటే బాగుండే అనే పరిస్థితి ఉంటే అది లేకుండా ఇది లేకుండా ఎవరికి వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల 700 కోట్లు ప్రజల డబ్బు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టి అదనంగా లాస్ అయిపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేకుండా పోయింది. ఉపయోగం ఎప్పుడు లేదు. అమరావతి అనేది ఒక పెద్ద ప్రయాస కింద మిగిలింది. ఎందుకంటే దాని యొక్క దృక్పథం, దాని యొక్క ఎయిమ్, దాని యొక్క మసలడం అంటారు, అంటే మనుగడ సాగించడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది తప్ప మిగిలిన చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని, త్యాగధనుల్ని ఎంత హీనాతిహీనంగా హ్యూమిలేట్ చేయడం వీళ్ళకి ఇప్పుడు చేయాలి సార్ నిజమైన ఉద్యమం. ఈ స్పాన్ ఆఫ్ 1-2 monthsలో కనుక ఈ గజెట్ తేకపోతే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను రైతులు ఉద్యమం చేసి తీరాలి. వాళ్ళు చేయాలి సార్. నేను ఈ మాట ఫ్రమ్ ద డే 1 నుంచి 10 సంవత్సరాల నుంచి నేను నా డిబేట్లు అన్నింటిలో 6 సంవత్సరాలు బట్టి నేను మాడుతున్న మాట ఇదే. ఇప్పుడు కొత్తగా గలం ఎత్తుకున్న తెప్పెలస్థానంలో అంటే నేను ముందని కాదు, ఎందుకంటే ఒక మనిషి యొక్క త్యాగానికి విలువ కట్టడం అనేది చరిత్ర. ఇప్పుడు నిజాం నవాబులు భూములు ఇచ్చారు, లేకపోతే మా అశోక్ గజపతిరాజు గారు మాన్యాలు ఇచ్చారు. గుడి మాన్యాలతో బతుకుతున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు. గుడి మాన్యాలతో బతుకుతున్న వాళ్ళు దానికి వాళ్ళకి శాంచురిటీ కల్పించాలి కదా సార్. గుడి మాన్యం నీకు ఇచ్చాను, నీ పేరును పట్టా ఇస్తున్నాను అన్నది కాకుండా ఇది గుడి మాన్యాలు కాబట్టి మీరు కౌలు చేయండి, లేకపోతే నా దగ్గర పని చేయండి అంటే శాశ్వత ప్రయోజనం కాదు, అది తాత్కాలిక ఉపశమనమే. అదే కనుక మాన్యం మీరు తీసుకోండి, రాజుగారి మాన్యం నేను ఇస్తున్నానని చెప్పి మా రాజుగారి దాతృత్వం చదువుకుంటే విజయనగరంలో ఇవాళ ఎంతోమంది పట్టడనం తింటున్నారు వ్యవసాయం చేసుకుని. అది అలాంటివి చేస్తే ఎవరన్నా. అలాగే ఈ రైతులు ఇచ్చిన దానికి ద ప్రైమరీ పర్పస్ ఏది, రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన త్యాగానికి ఇది రాజధాని, గర్వపడండి. ఇవాళ దౌర్భాగ్యం మీరు చూడండి, సింపుల్ లాజిక్లు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు మీ ఇల్లు కోకటపల్లిలో ఉండొచ్చు, పిన్ కోడ్ ఉంటుందా వేరేది, నెక్స్ట్ మీకు ఏరియా చేంజ్ అవ్వాలి ఇంకో పిన్ కోడ్. అమరావతికి పిన్ కోడ్ లేదని తెప్పలగల బుద్ధి ససవ డిబేట్లు పెడుతున్నారు కదా. వెలగపూడికి ఒక పిన్ కోడ్ ఉంది,